లేకుండా సిగ్గు శరం మానవ మర్యాద వదిలేసి వారం రోజుల తర్వాత రిలీజ్ చేస్తారా ఈవీఎంలు పగలగొట్టడం? ఏం జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఒక దొంగ కమ్ముడైపోవడానికి మీకు సిగ్గు లేదని అడుగుతున్నాను నేను. మీరు ఒక రాజకీయ నాయకుడు, ఒక పరిపాలకుడు, పాలనా దక్షకుడు, అభివృద్ధి కాంకుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. అతని పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ఆ రఘురెడ్డి ఎక్కడున్నాడు ఇప్పుడు? అతను పారిపోయినకూడదు దేశం నుంచి. ఇదే చెప్తా ఉన్నాం తెలుగుదేశానికి కూడా, రేపొద్దున రాబోయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని కూడా. మీరు కనుక ఈ పౌర సమాజం గుర్తించిన ఈ దుర్మార్గులు కనుక మీరు చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం, మిమ్మల్ని నిలబెడతాం. ఎందుకంటే ఉపాధి కల్పించిన ఒక మహావృక్షాన్ని నరకాలనుకున్న రాజమండ్రి ప్రాతాత్మను కూడా మీరు వదలటానికి వీల్లేదు. ఎందుకంటే ఇటువంటి వైరస్ ప్రజల మనసుల్ని కలుషితం చేసి ఈ వైరస్ని మీరు చెప్తున్నారు వినండి. ప్రొఫెసర్లుగా ఉంటారు, సమాజంలో విశ్లేషకులుగా ఉంటారు, జర్నలిస్టులుగా ఉంటారు, జర్నలిస్టులుగా ఉంటారు. ఒక వ్యవస్థలో నీడనిచ్చిన వ్యవస్థ నుంచి బయటకు వచ్చి అదే వ్యవస్థ మీద విషయం కక్కి వాళ్ళు ఉంటారు. విశ్రాంత అధికారులుగా ఉంటారు, మాజీ జడ్జిలుగా ఉంటారు. వీళ్ళందరూ సమాజాన్ని ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే మత కల్లోలాలు చేసేవాళ్ళు, బాంబు దాడులు చేసేవాళ్ళు, సమాజంలో అల్లరి సృష్టించేవాళ్ళే కాదు, ప్రజల మనసులను కలుషితం చేసే ప్రతి ఒక్కడు కూడా యాంటీ సోషల్ ఎలిమెంటే. అది ఒక వైరస్సే. ఆ వైరస్ని మీరు కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే కరోనా లక్షణాలు ఉన్నవాడిని ఎలాగైతే క్వారంటైన్ చేసామో, ఇటువంటి దుర్లక్షణాలండి సమాజాన్ని పాడు చేస్తున్న వీళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేసి సమాజాన్ని దూరంగా పెట్టాలి, సమాజాన్ని నుంచి వెలేయాలి వీళ్ళని. రేపు రాబోయే ప్రభుత్వం కనుక ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఈ రాబోయే ప్రభుత్వాన్ని. ఎందుకంటే మేము గుర్తించాం, ఇన్నాళ్ళు నిద్రాణ వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి అనుకున్నాం. వ్యవస్థలు ఎప్పుడైతే గాడి తప్పినాయో, ఒక దుర్మార్గుడైన క్రూరుడైన పాలకుడి చేతిలో నలిగిపోయినాయో, పుచ్చిపోయి పురుగు పట్టేసినాయో, డెఫినెట్గా ఈ పౌర సమాజం మేల్కొంది. ఈ రాబోయే ప్రభుత్వాన్ని మిమ్మల్ని ప్రజలు కొండంత ఆశతో, కోటి ఆశలు పెట్టుకుని మిమ్మల్ని గెలిపించుకున్నారు. అమరావతి రైతులకు ఆపద్బాంధులుగా కనిపించారు మీరు. ఎస్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో హ్యాపీ సెండేలు ఉన్నాయి, పట్టిసీమ నీళ్లు ఉన్నాయి, కియా మోటార్స్ ఉన్నాయి, మిలేనియం టవర్స్ ఉన్నాయి, లూలు మాల్స్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మీరు చేశారు కాబట్టి అయినా సరే ప్రజలు అక్కడ ఒక మాయకి, ప్రలోభాలకి, మొత్తుకి, ఇంద్రజాల టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యులకి పక్కోడు పైవాడు అందరూ హింసించిన దానికి లోబడి, మాయలో పడి, దుష్ప్రచారాలకి లోబడి, సాక్షాత్తు కలియుగ వైకుంఠం శ్రీనివాసుడి ప్రధాన అర్చకులతో సహా అనృతాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని నమ్మినందుకు, ప్రజలు నమ్మినందుకు చేసిన పాపం ఊరికినే పోదండి. ఈ 5 సంవత్సరాల పాటు మనం 25 ఏళ్ళు అనుకుపోయాం. దేవుడి నుంచి తప్పించుకోలేం, ఎవరి నుంచి తప్పించుకున్న ప్రకృతి నుంచి మనం తప్పించుకోం. దయచేసి రాబోయే ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరినీ ఏరి పక్కన పెట్టి ఈ సభ్య సమాజానికి వీళ్ళు ద్రోహులు, ఆంధ్ర ద్రోహులు అనేటువంటి స్టాంప్ వేయాలి వాళ్ళ మీద. రైట్. కందుల రమేష్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడింది ఇప్పటివరకు మీరు విన్నారు కదా. ఈ జగన్కి వంత పాడిన అధికారులు, మేధావుల పరిస్థితి ఏంటి అసలు? ఎందుకంటే వాళ్ళ స్థాయి మర్చిపోయి మీడియా సమావేశాలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేయాలండి. ఇది మామూలుగా అయ్యే పని కాదు. ఎప్పుడూ లేనిది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటిసారిగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు వాళ్ళు ఎంతో కొంత పక్షపాత రహితంగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేత నియమితులు అవుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినా కూడా వాళ్ళకు కొంత స్వతంత్ర భావాలు ఉంటాయి.